సబ్మిట్ చేస్తాన్న ప్రూఫ్ ఎక్కడ? వేర్ ఇస్ ద ప్రూఫ్? ప్రూఫ్ నేనే యువర్ ఆనర్, ప్రత్యక్ష సాక్షిని. నువ్వు చూసావా? ఆ నలుగురు దీప్తిని మానభంగం చేసి చంపడం నువ్వు చూసావా? నలుగురు కాదు యువర్ ఆనర్, దీప్తిని మానభంగం చేసి చంపింది 5గురు. ఆ 5వ వాడు ఎవడో కాదు, నేనే. మీ 5గురు కలిసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాం. మీ 5గురు ఆ అమ్మాయిని కలిసి రాక్షసంగా హింసించాం. సూదులతో పొడిచాం సార్, బ్లేడులతో కోసాం సార్. ఒక్కటో రెండో కాదు యువర్ ఆనర్, 40 రోజుల అమ్మాయికి నరకం అంటే ఏంటో చూపించాం సార్. సంపేమని బతిలాడిందండి, కథలు అడుగుతుంటే మాత్రం ఆనందంగా ఉండేది. శాడీ చదవం కదా సార్, ఎలా అంతేగా? వాళ్ళలో నువ్వు ఒకడు అయినప్పుడు వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టావు? డప్పటికే సార్ ఇవ్వలేదు. వాళ్ళకి నాకు చెడిపోయిందండి, బ్లాక్ మెయిల్ చేద్దామని డిసైడ్ అయ్యా. సీడీ ఉందని అబద్ధం చెప్పారు, నమ్మలేదు సార్. కేసు పెట్టా, భయపడి పారిపోయారు. నిన్న నేను పెట్టింది బ్లాంక్ సీడీ అని కోర్టులో మీ అందరికీ తెలిసిందండి. అయినా ఇంకో ప్రూఫ్ ఉందని చెప్పా. నిన్న రాత్రి నన్ను చంపించడానికి ట్రై చేశాడు సార్, రక్తాలు వచ్చినట్టు కొట్టించాడు సార్. లాస్ట్కి చనిపోయినేమో వదిలేసి వెళ్ళిపోయాడు. చావు దాకా వెళ్ళింది నాకు అప్పుడు అర్థమైంది సార్, అమ్మాయి ఎంత నరక యాత్ర అనిపించిందో. వచ్చే తప్ప మొదలైపోయిందండి. చావాల్సి నేను ఇంకా ఎందుకు బతుకున్నాను అనిపించింది సార్. ఇన్ని కోట్ల మంది జనం, దేవాలయాలంటూ కోర్టు, దేవుళ్ళంటూ మీరు, మీ అందరికీ నిజం చెప్పడం కోసం బతుకున్నాను అనిపించింది సార్. ఇప్పుడు కూడా ఎదురు కొందామని ట్రై చేశాడు సార్ కోర్టు మెట్లు బయట. నాకు ఇక డబ్బు వద్దండి, నిజం కావాలి. మీ అందరూ దీప్తికి చాలా అన్యాయం చేశాం సార్, మమ్మల్ని వదలొద్దండి సార్. యాక్చువల్లీ ఆ రోజు మేము ఎత్తుకెళ్లాల్సిన దీప్తిని కాదు సార్, మీ మనవరాలు సంధ్యని. నమ్మబుద్ధి కావట్లేదండి? సంధ్య సార్, గీతమ్స్ కాలేజ్ సెకండ్ ఇయర్ చదువుతుంది, రోజు గాజువాక ట్యూషన్కి వెళ్తుంది. అసలు మేము వలేసిందే మీ మనవరాలు సంధ్యకి సార్. ఫిక్స్ అయిపోయాం సార్, రెక్కి మొత్తం అయిపోయింది. కానీ కరెక్ట్గా ఎత్తుకెళ్లాల్సిన రోజున సంధ్య రాలేదండి, ఈ దీప్తి దొరికింది. నేను వస్తాను సార్, కానీ మరికడే ఎత్తుకెళ్ళిపోదాం, ఇది మాత్రం వాడదు కాదా, సంధ్య సంగతి తర్వాత చూద్దామన్నాడండి. మళ్ళీ థర్స్డే ఫ్రైడే అనుకుంటాం సార్, మళ్ళీ వచ్చాం సంధ్య కోసం. సంధ్య లేదండి, గుంటూరుకి వెళ్ళిందంట. మీ తమ్ముడింటికి అనుకుంటా అండి, ఆయన అక్కడే ఉంటారు కదండి. ఇంత క్రైమ్ చేస్తుంటే నీకు భయం అనిపించలేదా? దేనికి సార్ భయం? ఏం చేస్తారు మీరు? మహా అయితే లైఫ్ వేస్తారు. ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు సార్, 100 సెక్షన్లు ఉన్నాయి, 100 ఫిట్టింగ్లు ఉన్నాయి సార్. ఒక అమ్మాయిని చూడగానే వెంటనే రేప్ చేయగలుగుతాం, మీరు వెంటనే సెక్స్ చేయగలుగుతున్నారా? అంతెందుకు సార్, మేము తప్పు చేసామని ఒప్పేసుకుంటున్నాం. రేపో ఎల్లుండో 2 రోజులు మనం ఉరి తీయగలుగుతారా? భారతదేశంలో ఎప్పుడైనా జరగలేదు, 2 రోజులు తీస్తాను మీరే అంటారు సార్. ఇప్పటికీ మన కంట్రీలో ఉరి శిక్ష పడ్డ ఖైదీలు 52 మంది సార్. ఏ సంక్రాంతికో శివరాత్రికి ఒక్కొక్కటి కేసుకు వచ్చేసరికి మా టోకెన్ నెంబర్ వచ్చేసరికి 25 సార్. ఈలోపు ఎంతమంది సండీలు ఎంతమంది తీర్చారు సార్. సార్ అది కదా సార్ ఈ కంట్రీ నాకు అంత ఇష్టం. ఈ కంట్రీలో ఏ కంట్రీలో చెప్పండి? మేరా భారత్ మహాన్, ఐ ప్రౌడ్ టు బి ఇండియన్ సార్. ఎంతమంది జనం ముందు నేను తప్పు చేసిన నిజం చెప్పే దమ్ము నాకుంది. రేపు తెల్లారేసరికల్లా మమ్మల్ని ఉరి తీసే దమ్ము మీకుందా?